యుద్ధంలో మరణించినటువంటి మురళీ నాయక్ గారికి ముందుగా అశ్రునివాళి తెలియజేస్తూ శాంతికి నిలవైనటువంటి భారతదేశం మీద కాలు దువ్వి ఎప్పుడు వారిని రెచ్చగొడదామా, వారికి నష్టం చేద్దామా అని ముందుకు కాలు దువ్వుతున్నటువంటి పాకిస్తాన్కి సరైన గట్టిగా దెబ్బ తగిలేలాగా సరైన బుద్ధి చెప్తుంది మన భారత ఆర్మీ. మరి ఈ టైంలో ప్రతి ఒక్కరూ మతాలకి కులాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరూ దేశంలో ఉన్నటువంటి యువకులు ముందు, మహిళలు ప్రతి ఒక్కరూ మన జవాన్లకి సపోర్టుగా ఉంటూ, మన ప్రధానమంత్రి గారికి సపోర్టుగా ఉంటూ అగ్నివీరులుగా ముందుకొచ్చి తయారైనటువంటి చాలామంది ఉన్నారు. మరి మన సైన్యం ఇప్పుడు వారిని కూడా ఆహ్వానిస్తుంది. వారందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు సైన్యానికి అందచేస్తూ మన ఆర్మీకి, త్రివిధ దళాలకి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని ఆశిస్తున్నాం. ఒక ఇంట్లో గొడవ అయితే ఆ ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ బయట వాళ్ళు ఒక ఇంటి మీదకి వస్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏకమవుతారో మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది మన నానుడి, మన సంస్కృతి. కాబట్టి ఎన్ని విద్వేషాలు, ఎన్ని గొడవలు మన లోపల ఉన్నప్పటికీ మన మీదకి, భారతదేశం మీదకి పాకిస్తాన్ వస్తుంది. కాబట్టి ఆ ఉగ్రముఖల్ని, ఆ ఉగ్రదాడుల్ని ఆపాలి అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు దేశభక్తిని చాటాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి అక్కడ జరుగుతున్నటువంటి పోరులో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ, తమ ప్రాణాలని అడ్డేసి మనందరం రాత్రిపూట చక్కగా నిద్రపోవడానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జవాన్లందరికీ కూడా మనం సపోర్ట్ చేయాలని, మనందరి సపోర్ట్ వారికి తెలియచేయాలని సోషల్ మీడియా తరఫున ప్రతి ఒక్కరిలో, సోషల్ మీడియాలో మనం పోస్టులు పెడతాం, జై భారత్ మాత అనో, దేశభక్తి అనో. అప్పుడు కాదు, ఇప్పుడు రియల్గా మనం దేశభక్తి చూపించాల్సిన టైం వచ్చింది. కాబట్టి మన ఇంటి దగ్గర కానీ, మన చుట్టుపక్కలగా ఉన్న ఆర్మీ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే వారికి నైతికంగా సపోర్ట్ చేస్తూ, ఏం కాదు మనం సపోర్ట్గా ఉన్నాం, మీకు మేము సపోర్ట్గా ఉన్నామని మనందరం తెలియజేయాల్సిన సమయం వచ్చింది. కాబట్టి మరొక్కసారి మనందరి సపోర్ట్ వాళ్ళందరికీ తెలియచేస్తూ ఈ యుద్ధంలో అమరవీరులైనటువంటి ప్రతి ఒక్క జవానికి, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి అమరవీరులైనటువంటి మన మురళీ నాయక్ గారికి కూడా మరొకసారి నివాళి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ